ఇవాల్టి ముఖ్యాంశాలు. జూలై 10న తెలంగాణ కేబినెట్ సమావేశం. డిజిటల్ రూపంలోకి కేబినెట్ ఫైల్స్. సుపరిపాలన కోసం కొత్త సంస్కరణల దిశగా ప్రభుత్వం. ఇక నుంచి ప్రతి 15 రోజులకు కేబినెట్ భేటీ. ప్రభుత్వ నిర్ణయాలు వెంటనే అమలయ్యేలా సమావేశాలు. ఈ ఫైలింగ్ విధానంలో కేబినెట్ ఎజెండా నిర్ణయాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం. 3 రోజులు భారీ వర్షాలు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు. నేడు తెలంగాణలోని 29 జిల్లాలకు వర్ష సూచన. ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు. ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు. జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా. వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు. సింగయ్య మృతి కేసులో జగన్ పిటిషన్ తో పాటు అన్ని పిటిషన్లను మంగళవారానికి వాయిదా వేసిన కోర్టు. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశం. జగన్నాథ రథయాత్ర వేళ జన సందోహంగా పూరీ తీరం. రథయాత్రకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు. 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా. రథయాత్ర వీధుల్లో 10,000 మంది జవాన్లు. రద్దీ దృష్ట్యా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. రథయాత్రలో సొమ్మసిల్లిన పలువురు భక్తులు. భక్తులకు వైద్య సేవలు అందిస్తున్న అధికారులు. గుజరాత్ జగన్నాథ రథయాత్రలో అపశృతి. గోల్వాడ దగ్గర రథయాత్రలో ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగు. భయంతో పరుగులు తీసిన భక్తులు. తొక్కిసలాట. పలువురు భక్తులకు గాయాలు. ఆసుపత్రికి తరలింపు.